ఈ మధ్య కాలంలో మనంతా వింటున్నాము, చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా అనెతికల్గా కొంతమంది చేస్తున్నారు. మోకాలు అరగడం వలన వచ్చే నొప్పిని కంట్రోల్ చేయడానికి పిఆర్పి ఇంజెక్షన్స్, ఏవైతే మనం పేషెంట్ యొక్క రక్తాన్ని తీసుకొని ఒక స్టెరైల్ ప్రక్రియలో సెంట్రిఫ్యూజ్ చేసి దానిలో ఉండే కణాలను సపరేట్ చేస్తాం, అంటే ప్లాస్మా ప్లేట్లెట్స్ని సపరేట్ చేస్తాం. ఆ ప్లేట్లెట్స్ని, రిచ్ ప్లేట్లెట్స్ ఉన్న ఆ ప్లాస్మాని మనం తీసుకొని ఏసెప్టిక్ రూమ్లో ఆర్ ఆపరేషన్ థియేటర్లో అండర్ సియామ్ కంట్రోల్ ద్వారా నీడిల్ మోకాల్లోకి పాస్ చేసి ఎక్కడైతే డిఫెక్టివ్ కార్టిలేజ్ ఉందో, ఎక్కడైతే ఎముక పొరలు గుజ్జు అరిగిపోయిందో అక్కడ సాకెట్స్లలో ఈ యొక్క పిఆర్పి ఇంజెక్షన్ చేయటం వల్ల ఈ అరిగిపోయిన గుజ్జుని మళ్ళీ పెంపొందించే ఒక ప్రక్రియని మనం ఈ ఇంటర్వెన్షనల్ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇంటు ద జాయింట్ ఆర్ నీ జాయింట్ అంటాం. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ దాని యొక్క లైఫ్ చాలా తక్కువ కాలం ఉంటుందండి. కనీసం 3 నెలల నుంచి 6 నెలల వరకు కొంత మేరకు ఎఫెక్టివ్గా ఉండొచ్చు. ఆ తర్వాత మన వేరెంటియర్ ప్రక్రియలో, అంటే మనం నడుస్తున్నాం, నిలబడుతున్నాం, కూర్చుంటున్నాం, ఆ వేరెంటియర్ ప్రక్రియలో ఈ సున్నితమైన లేయర్ మళ్ళీ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. సో ఏదేమైనా ఆపరేషన్ పోకుండా స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉన్న మోకారు అలుగుదలను మనం ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వటం ద్వారా కణాలను, ఆ కాండ్రోసైట్స్ని రీజనరేట్ చేసి ఆ యొక్క గుజ్జును ఏర్పరిచే విధంగా ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా పర్మనెంట్గా మోకాలు ప్రాబ్లం రాదని, ఆపరేషన్ అవసరం లేదన్నది అబద్ధం. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కు వేరెంటియర్ ద్వారా పోయే ఆస్కారం ఉంటుంది. పిఆర్పి పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు, టెంపరీ ట్రీట్మెంట్. ఫ్యూచర్లో ఆ అరిగిన ఎముక తీవ్రత పెరిగి, నొప్పి విపరీతంగా పెరిగి, వాపు విపరీతంగా పెరిగి, మోకాలు వంకరగా ఉండి నడవలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు తప్పనిసరి టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరం పడవచ్చు. సో పిఆర్పి ప్రొసీజర్ అన్నది మనకు టెంపరీ మెజర్మెంట్ టు ట్రీట్ ద ఆస్టియోడీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ.